సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, మహాత్ముల కోపం సద్భక్తుని పారమార్థిక ఎదుగుదలకు అవరోధమైనటువంటి ఆటంకాలను తొలగించేంత వరకు మాత్రమే ఉంటుంది. మానవ కోపానికి అహం కారణమవుతుంది, కానీ అహం పరిపూర్ణంగా లభించిన బాబా వంటి సమర్థ సద్గురు యొక్క ఆగ్రహానికి కేవలం సద్భక్తుని పారమార్థిక ప్రగతి మాత్రమే హేతు అవుతుంది. అందువలన మానవ సహజ గుణమైనటువంటి కోపానికి, మహాత్ములకు సంకల్పానుగుణంగా వచ్చేటువంటి కోపానికి బాహ్యంలో ఒకే విధంగా అనిపించిన అంతరంగాలలో ఉప్పు కప్పులారకున్నంత తేడా ఉంటుంది. కానీ బాబా ఈ సంఘటనలో తమ తిట్ల రూపంలో వారిపై అనుగ్రహ వర్షం కురిపించారు. అందువలన వారిలో నిద్రాణమై ఉన్నటువంటి ఉన్నత సంస్కారాలు జాగృతమై ఇది వరకెన్నడూ చవిచూడనటువంటి శాంతి ఆనందాలు వారి సొంతమయ్యాయి. ఆ క్షణం నుంచి శ్రీ గాడ్గిల్ బాబా చరణాలకు సంపూర్ణంగా శరణు చెంది తన పారమార్థిక పురోగతిని అందుకున్నాడు. ఇక మాధవరావు పార్శ్వంలో ఒక సంఘటనను అవలోకించితే తనలో నిగూఢమై ఉన్నటువంటి బాబా పట్లనున్న ఇష్టం తన పారమార్థిక పురోగతికి అత్యావశ్యకతమైనటువంటి భక్తిభావంగా రూపాంతరం చెందేందుకు బాబా ప్రదర్శించినటువంటి ఆగ్రహం కారణభూతమైంది. అంటే తమ నియోజిత సద్గురువు చరణాలకు శరణాగతి చెంది సద్భక్తుడు పారమార్థిక పదోన్ముఖుడు కావడానికి బాబా యొక్క కోపోద్రిక్తమైనటువంటి ఈ చర్య కారణమైందని చెప్పుకోవచ్చు. మానవ దేహాన్ని సంతరించుకొని మాతృగర్భం నుండి జన్మించడం అనేది ప్రాపంచికమైనటువంటి జన్మ. ఆ దేహ మాధ్యమంగా హృదయవాసి అయినటువంటి భగవంతుని దర్శించుకోవడమే ఆ మానవ జన్మ యొక్క పారమార్థం. ఆ పారమార్థ సాధన ప్రక్రియలో నియోజిత సద్గురు చరణాలకు శరణాగతి చెందిన క్షణం నుండి జీవన గమనం మారిపోతుంది. ఒక విధంగా అప్పటి నుండి బహిర్ముఖమైనటువంటి ఆ గమనం పూర్తి వ్యతిరేక దిశలో అంతర్ముఖమై సాగుతుందనే చెప్పుకోవచ్చు. కనుకనే మానవ జీవితంలోని ఈ మేలి మలుపులు మరో జన్మగా, అంటే పునర్జన్మగా మహాత్ములు అభివర్ణిస్తారు. ఇది పూర్తిగా పారమార్థికమైనటువంటి జన్మ. అంటే మొదటిది జీవ సంబంధితమైనటువంటి జన్మ, రెండవదైనటువంటి దైవ సంబంధితమైనటువంటి జన్మగా చెప్పుకోవచ్చు. తమను చివరికంగా గమ్యం చేర్చేటటువంటి నియోజిత సద్గురు చరణాలపై అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఏర్పడి సంపూర్ణంగా శరణాగతి చెందినటువంటి క్షణం నుండి, అంటే ఆ పునర్జన్మకు చెందినటువంటి క్షణం నుండి మానవ జీవన పరమార్థమైనటువంటి పారమార్థిక పురోగతి శీఘ్రగతిన జరుగుతుంది. హిందూ సాంప్రదాయంలోని ఉపనయనంలోని అంతరార్థం కూడా అదే. అందుకే ఉపనయనం జరిగిన వారి ద్విజుడు, అంటే రెండవసారి జన్మించిన వాడుగా చెప్పుకుంటారు. ఉపనయనం సందర్భంగా భగవంతుడు అందరి హృదయంలో చైతన్య రూపంలో ప్రకాశిస్తున్నాడని, ఆ ప్రకాశాన్ని నీ హృదయంలో కూడా అనుభవం చేసుకునేందుకై ఇక నీవి జీవితాన్ని వెచ్చించాలని, అందుకు అవసరమైనటువంటి మంత్రోపదేశం చేస్తున్నారని, అందుకు కంకణబద్ధుడవై ఈ యజ్ఞోపవీతాన్ని ధరించాలని అని ఉపదేశిస్తూ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి బ్రాహ్మణుడు వటువుకు ఇచ్చేటువంటి దీక్షను ఉపనయనం చెప్పి చెప్పుకుంటారు. ఈ ఉపనయన సందర్భంగా వటువుకు నారబట్టలను ధరింపజేసి